వస్తుందండి కా ଆସିବ ନିଦ వస్తదా ଆସିବ వస్తదా ଆସିବ କି ନାଇଁ వస్తదా రాదా କରିକି ଅଛନ୍ତି ହଁ କି ନାଇଁ କହୁନ చూసుకుంటున్నారు ଆସିବ ନାଇଁ ନା ଆସିବ ନାଇଁ କମ୍ବଲ ଗୁଡାକି ପ୍ରେୟର କଲେ ନିଦ ଆଇବ ନା ନାଇଁ దుప్పటి కప్పుకొని ప్రార్థన చేస్తే నిద్ర వస్తది ଆସିବ ସେଜରେ ବସିକି ପ୍ରାର୍ଥନା କଲେ ନିଦ ଆସିବ ନା ନାଇଁ మంచం మీద కూర్చొని ప్రార్థన చేస్తే నిద్ర వస్తదా రాదా ଆସିବ ନା ନାଇଁ వస్తదా రాదా ଗୋଟେ ଥାଳି ନାଇଁ ଦୁଇ ଥାଳି ଖାଇକି ପ୍ରାର୍ଥନା କଲେ ନିଦ ଆସିବ କି ନାଇଁ ఇప్పుడు నిండా ఒక ప్లేట్ కాక రెండు ప్లేట్లు లాగించి ప్రార్థన చేస్తే నిద్ర వస్తదా రాదా ଆସିବ କି ନାଇଁ వస్తదా రాదా ଏଥିପାଇଁ ପରମେଶ୍ୱର କଣ କଲେ కోసం దేవుడు ఏం చేశారు ଯୋସେଫ ତତେ ଶୋଇବାକୁ ହେବ ନାହିଁ యోసేపు ను పడుకోవాల్సిన అవసరం లేదు ତୁ କାରାଗାର ଭିତରେ ଯାଇକି ପ୍ରାର୍ଥନା କର నువ్వు చెరసాలలోనికి వెళ్ళి ప్రార్థన చేయి ଈଶ୍ୱରଙ୍କର ଦାସ ମାନଙ୍କୁ ଯଦି କଷ୍ଟ ଆସୁଛି ఆ విషయంలో మనకు కానీ కష్టం వస్తే ଯଦି ନିନ୍ଦା ଆସୁଛି నిందలు వస్తే ଯଦି ଫାଇନାନ୍ସିଆଲି କ୍ରାଇସିସ୍ ଆସୁଛି ఆర్థిక ఇబ్బందులు వస్తే ତାହେଲେ ପରମେଶ୍ୱର ଆପଣଙ୍କୁ ଅଧିକାର ଦେବା ପାଇଁ ପ୍ଲାଟଫର୍ମ ତିଆରି କରୁଛି దేవుడు మీకు అధికారం ఇవ్వడానికి ఆయన ఒక ప్లాట్‌ఫారం తయారు చేస్తున్నాడు ଗୋଟେ ସହଭାଗିତା ଦେବା ପାଇଁ ଆପଣଙ୍କୁ ରେଡି ఒక କରୁଛନ୍ତି సహవాసం ఇవ్వడానికి కొరకు దేవుడు సిద్ధపరుచున్నాడు ହାଲେଲୁୟା ବୋଲ యేసు మసీహ్ కి ଅନେକ ଲୋକ କ୍ଲାଇମେଟ କୁ ଦେଖିଲେ చాలా మంది వాతావరణం వైపు చూస్తున్నారు କିଏ କହିଲେ ବର୍ଷା ହେଇଯିବ కొంతమంది అంటున్నారు వర్షం వస్తుందండి ପଳେଇବା କି వెళ్ళిపోదామా ଏପଟେ ମୋ କାନରେ ଢବ ଢବ କରି ବାଜୁଛି అయితే నా చెవులో గింగిరి పెట్టి వినుచున్నాను ଆଉ କେତେ ଜଣ କହିଲେ మరి కొంతమంది ନାଇଁ అంటున్నారు ଏଟା ଭାବବାଦୀର ଆତ୍ମା ଥିବା ଲୋକ ଆସିଛି లేదు ఇది ప్రవక్తల యొక్క ఆత్మ దిగి వచ్చింది ଏଠି ବର୍ଷା ହେଲା ବୋଲେ ମଧ୍ୟ ରୋକିବାର କେପାସିଟି ଅଛି వర్షం వచ్చినప్పుడు కూడా గుంచే శక్తి ఉన్నది ବର୍ଷା ନ ହେଇ ଖରା ନ ହୋଇ ଯଦି କ୍ଲାଇମେଟ ଚେଞ୍ଜ ହଉଛି ଆମ ପରମେଶ୍ୱର ଆମ ପାଇଁ କେମିତି ଗୋଟେ ରୁମ ତିଆରି କରିଛନ୍ତି ଭାବନ୍ତୁ ఎండ రాకుండా వర్షం రాకుండా దేవుడు ఇటువంటి వాతావరణం ఉంచాడంటే దేవుడు ఎటువంటి రూమ్ ని మనకు సిద్ధపరుస్తున్నారు ହାଲେଲୁୟା హల్లెలూయా ଯଦି କାରାଗାରରେ ସେ ପ୍ରାର୍ଥନାର ଭାର ଆଉ ଦାୟିତ୍ୱ ଏଥିପାଇଁ ଦିଆଗଲା చెరసాల్లో ప్రార్థించే భారము అలాగే ఇటువంటి బాధ్యతను దేవుడు ఎందుకు କାରଣ ఇచ్చాడంటే ସେମାନେ ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు ପରମେଶ୍ୱରଙ୍କର ଉପସ୍ଥିତିରେ ବଢିବେ వాళ్ళు దేవుని సన్నిధిలో వృద్ధి చెందాలి ହାଲେଲୁୟା హల్లెలూయా ଆଜି ଅନେକ ଲୋକ ପ୍ରାର୍ଥନା କରିବେ ఈ దినం చాలా మంది ప్రార్థన చేస్తుంటారు କିନ୍ତୁ କାହାର ମନ କୋଡାଇ ଭିତରେ ପଳାଇଥିବ కొంతమంది మనస్సు కళాయి మీదకి వెళ్తది କାହାର ମନ ଏ ଜାଗାରୁ ଭୁବନେଶ୍ୱରକୁ ପଳାଇଥିବ కొంతమంది మనస్సు ప్రార్థన చేసినప్పుడు భువనేశ్వరం వెళ్ళిపోద్ది କୁଆଡେ କୁଆଡେ ପଳାଇଥିବ ఎక్కడెక్కడికి తన మనస్సు సంచరిస్తూ ఉంటది ଯୋସେଫର ମନ କୋଉଠି ଥିଲା కానీ యేసేపు మనసు ఎక్కడ ఉన్నదండి ସେ ପ୍ରାର୍ଥନା କଲା ପରେ ଉତ୍ତରକୁ ଆଣିବା ବ୍ୟକ୍ତି ଥିଲା ఆయన ప్రార్థన చేసిన తర్వాత జవాబుని తీసుకుని వచ్చే వ్యక్తిగా ఉన్నాడు କଣ ପାଇଁ ఎందుకంటే ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ ଯେଉଁ ବସ୍ତ୍ର ପିନ୍ଧାଇବା ପାଇଁ ଯାଉଥିଲେ ତାକୁ ପ୍ରିପେୟାର କରୁଥିଲେ దేవుడు తనకి ఇవ్వబోయే వస్త్రాల గురించి దేవుడు తనని సిద్ధపరుస్తున్నాడు ରେଡି କରୁଥିଲେ ఆయన సిద్ధపరుస్తున్నాడు ଥରକର କଥା ఒక మారు ମତେ ଗୋଟେ ମିଟିଂ ରେ ଡାକିଲେ నాకు ఒక మీటింగ్ లో పిలిచారు ମୋର ବୟସକୁ ଯେତେବେଳେ ଦେଖିଲେ నా వయసుని ఎప్పుడైతే వారు చూచారో ମତେ ଆଉ ମାଉత୍ ଆଉ ଦେଲେ ନାହିଁ నాకు మరి మౌత్ ఇవ్వలేదు ଜାଣିଛନ୍ତି తెలుసండి ଏ ବକ୍ତା କି ఇతను వాక్యం చెప్పే వ్యక్తి କାହାକୁ ଏ କହିକି ଧରି ପଳେଇ ଆସିଲେ ఎవరిని గురించి అనుకొని తీసుకొని వచ్చాను ମୁଁ ଜଗିଛି నేను అలా చూస్తున్నాను କେତେବେଳେ ମତେ ମାଇକ୍ ଦେବେ ఎప్పుడు నాకు మైక్ ఇస్తారు ନୂଆରେ ମୁଁ ରିଭାଇଭାଲ ଷ୍ଟେଜ କୁ ଯାଇଛି కొత్తగా నేను ఉద్యమం యొక్క ఈ స్టేజ్ మీద ମାଇକ୍ వచ్చాను. ଦେଲେ ବି ରାଜି ନହେଲେ କାଜି କିଛି ଅସୁବିଧା ନାହିଁ అలాగే మైక్ ఇస్తేనే పర్లేదు ఇవ్వకపోయినా పర్లేదు ସମୟ ସରିଗଲା సమయం అయిపోయింది ପରିଶେଷରେ ସେ ବକ୍ତା କହିଲେ ఆఖరిగా పిలిచే వ్యక్తి అంటున్నారు ଆଉ ଗୋଟେ ବକ୍ତା ଅଛନ୍ତି ପରା మరి ఒక బోధకుడు ఉన్నాడు కదా ଆଟଲିଷ୍ଟ ପ୍ରାର୍ଥନା ପାଇଁ ହେଲେ ସମୟ ଦିଅ కొంచెం ప్రార్థన కొరకైనా సమయం ఇవ్వండి ମୁଁ ଯେତେବେଳେ ପ୍ରାର୍ଥନା ଆରମ୍ଭ କଲି నేను ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించానో କ୍ୟାମେରାରେ ରେକର୍ଡିଂ ଚାଲିଲା ବେଳକୁ ଗୋଟେ ସ୍ୱର୍ଗୀୟ ଦୂତ ଓହ୍ଲାଇ ଆସିଥିଲେ అలాగే కెమెరాలో రికార్డింగ్ చేస్తుండగా పరలోకపు దూతలు ఆ కెమెరాలో పడ్డాయి ମୋର ପ୍ରାର୍ଥନାରେ ଦୂତମାନେ ଓହ୍ଲାଇ ଆସନ୍ତି ଯାହାକୁ ରେକର୍ଡିଂ ଦରକାର 9348241784 ମୋର WhatsApp ନମ୍ବର ଲେଖନ୍ତୁ ଆଉ ସେଣ୍ଡ మీ ఏంజెల్స్ వీడియో କହିଲେ ମୁଁ ଆପଣଙ୍କୁ ପଠେଇବି నేను ప్రార్థన చేస్తుండగా పరలోకపు దూతలు దిగి రావడం ఒకవేళ మీకు అటువంటి వీడియో కావాలంటే అయ్యగారి యొక్క ఫోన్ నెంబర్ లో మీరు ఫోన్ చేయండి మీకు ఆ వీడియో ఇస్తాను ଲୋକ ଦେଖିଲେ ଦୂତ ପଳେଇ ଆସୁଛନ୍ତି ప్రజలు చూస్తున్నారు దూతలు దిగి వస్తున్నాయి ଏଇଟା କେମିତି ବ୍ୟବହାର ହଉଛନ୍ତି ఏ విధంగా వాడబడుచున్నాడు ఇతను ଆମେ ୟୁଟ୍ୟୁବ ରେ ଛାଡିବା మేము యూట్యూబ్ లో చూద్దాం ମତେ ପ୍ରଭୁ କହିଲେ ସମୟ ଆସିନାହିଁ
దేవుడు అన్నాడు కదా, నీకు ఇక సమయం రాలేదు, ଛାଡ଼ିବା ସମୟ ଆସିନାହିଁ, విడిచిపెట్టే సమయం ఇంకా ତମେ అవ్వలేదు. ମିଟିଂ କୁ ଯାଅ, నీ మీటింగ్ కి వెళ్ళు, ମତେ ନିନ୍ଦା ଆସୁଛି, నాకు నింద వస్తుంది, ମତେ କଷ୍ଟ నాకు ଆସୁଛି, కష్టం అనిపిస్తుంది, ଲୋକ ମତେ ତୁଚ୍ଛ କରୁଛନ୍ତି। ప్రజలు నన్ను తునీకరిస్తున్నారు. ପ୍ରଭୁ କହିଲେ ସମୟ ଆସିନାହିଁ, ଜଗ। ప్రభు అంటున్నారు, నీకు ఇంకా సమయం రాలేదు, నువ్వు ବର୍ଷେ బాధ్యుడు. ପରେ ବର୍ଷେ ବିତିଗଲା, సంవత్సరం తర్వాత సంవత్సరం ମୁଁ ପଚାରୁଛି, ହେ ପ୍ରଭు, ମୁଁ ଚାକିରି ଛାଡିକି ଆସିଛି। నేను అంటున్నాను, ప్రభు నేను ఉద్యోగం విడిచిపెట్టి వచ్చాను. ପ୍ରଭୁ କହିଲେ, ଦେଖ ସେ ଭିଡକୁ, చూడు, ఆ జన సమూహం చూడు, ମୁଁ ଭିଜନରେ ଦେଖୁଛି ହଜାର ହଜାର ଲୋକ ଅଛନ୍ତି, నేను దర్శనంలో చూస్తున్నాను, వేల కొద్ది ప్రజలు ఉన్నారు, ଅନେକ ଗୋଷ୍ଠୀ ଅଛନ୍ତି। చాలా మంది జన సమూహం ఉన్నారు. ହେଲେ ମୁଁ ସେତେବେଳେ କହୁଛି, ପ୍ରଭୁ ସେ ଦିନ କେବେ ଆସିବ? అప్పుడు నేను అంటున్నాను, ప్రభు ఆ దినం ఎప్పుడు వస్తుంది? ପ୍ରଭୁ କହିଲେ, ସମୟ ଆସିନାହିଁ, ప్రభు అంటున్నారు, సమయం రాలేదు, ସମୟ ଆସିନାହିଁ। సమయం ఇంకా రాలేదు. ଅନେକ ରିଭାଇଭାଲ ମିଟିଂ ସରିବାକୁ ଲାଗିଲା, చాలా ఉచ్చి మీటింగ్లు గుర్తించిపోతున్నాయి, ଦେଶ ବିଦେଶ ସରିବାକୁ ଲାଗିଲା। దేశ విదేశాలు కూడా ముగించబడుచున్నాయి. ତାପରେ ବି ପ୍ରଭୁ କହୁଛନ୍ତି, ସମୟ ଆସିନାହିଁ। అయినప్పటికీ ప్రభు అంటున్నారు, నీకు ఇంకా సమయం రాలేదు. ଗୋଟେ ସମୟ ଯେତେବେଳେ ଆସିଲା, ఒక సమయం ఎప్పుడైతే వచ్చిందో, ପ୍ରଭୁ କହିଲେ, ଏଥର ସମୟ ଆସିଛି, ଆମେ ତୁମର ପରିଚୟକୁ ଦେବା। ప్రభు అంటున్నారు కదా, నీ సమయం వచ్చింది, ఇప్పుడు ప్రజల్ని నీకు గుర్తించేటట్లు చేస్తాను. ଏ ପରିଚୟ ଦେବା ପୂର୍ବରୁ ଯୋଉ ସମୟ ଥିଲା, గుర్తింపించేట కొరకు దేవుడు ఇచ్చే సమయం ఏదైతే ఉందో, ତାହା ନିନ୍ଦା ତାଡ଼ନାର ସମୟ ଥିଲା। అది నిందలు శ్రమలు పొందే సమయం. అది କଣ ପାଇଁ ନିନ୍ଦା ତାଡ଼ନା ଆସିଲା? ఎందుకని నిందలు శ్రమలు ମୁଁ వచ్చాయంటే, ଜାଣିଛି ନିନ୍ଦା କଲେ କେତେ କଷ୍ଟ ଲାଗେ। నిందలు వస్తే ఎంత కష్టం అనిపిస్తుందో ମୋର నేను ఎరుగుదును. ମୋର ସନ୍ତାନ ଦେଇ ఆ బిడ్డలు బట్టే ନିନ୍ଦା ପାଇବା ଲୋକମାନେ ଉତ୍ସାହିତ ହେବେ, ସେଥିପାଇଁ ପ୍ରଭୁ ମତେ ଗଠନ କଲେ। నిందలు పొందుకొని వాళ్ళు సంతోషిస్తారు, అందుకోసమే దేవుడు నన్ను సిద్ధపరిచాడు. ଅନେକ ବିଜାତି ମାନଙ୍କ ଠାରେ, చాలా మంది అన్యులు బట్టి, ଜାତି ଲୋକମାନଙ୍କ ଠାରେ స్వజనులు బట్టి, ଅନେକ କଷ୍ଟ ପରେ, చాలా కష్టాల తర్వాత, ଚାକିରିକୁ ପରିତ୍ୟାଗ କଲା ପରେ ఉద్యోగాన్ని విడిచిపెట్టిన తర్వాత, କେବେ ଖାଇବାକୁ ମିଳୁଥିଲା, କେବେ ମିଳୁନଥିଲା। కొన్నిసార్లు ఆహారం దొరికేది, కొన్నిసార్లు ఆహారం దొరికేది కాదు. କେତେବେଳେ ఎప్పుడు ଯେତେବେଳେ ବାହାର ଦେଶର ଚାକିରି ଛାଡିକି ଆସିଥିଲି, ସେତେବେଳେ విదేశాల్లో ఉద్యోగం విడిచిపెట్టి వచ్చిన తర్వాత ମୁଁ ସବୁବେଳେ ପ୍ରାର୍ଥନା କରୁଥାଏ, నేను ఎల్లప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చాను, ପ୍ରଭୁ ଆଜି ବି ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଛି, ప్రభు ఈ దినం కూడా నేను నమ్ముచున్నాను, ଦିନେ ସମୟ ଆସିବ, ఒక రోజు సమయం వస్తుంది, ପ୍ରଭు ଆଜି ବି ମୁଁ ବିଶ୍ୱାସ କରୁଛି, ప్రభు ఈ దినం కూడా నేను నమ్ముచున్నాను, ଦିନେ ସମୟ ଆସିବ। ఒక రోజు సమయం వస్తుంది। ଆଉ ଯେତେବେଳେ ସେ ସମୟ ଆସିଲା, ఎప్పుడైతే ఆ సమయం వచ్చిందో, ସେତେବେଳେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ థియరీରୁ ప్రాక్టికల్ ମୋ ଜୀବନରେ ହେଇଗଲା। అప్పుడు దేవుని యొక్క వాక్యం ఒక థియరీ నుంచి ప్రాక్టికల్ గా అది కార్య నిర్వహణగా జరిగింది। ଆଜି ଅଧିକାର ସହିତ କହିପାରିବି, ఈ దినం అధికారంతో చెప్పగలను, ଈଶ୍ୱରଙ୍କର ସୁସମାଚାର ମୁଁ ବିଜାତି ନିକଟରେ ପହଞ୍ଚାଇ ପାରିବି। దేవుని సువార్తను అన్యుల దగ్గర నేను చేర్చగలను, ଆଜି ଅଧିକାର ସହିତ କହିପାରିବି, అధికారంతో చెప్పగలను, ଗୋଟେ ଛୋଟ ବ୍ୟକ୍ତିକୁ ଚଲେଇ ପାରିବି। ఒక కుంటివాడిని ଆଜି నడిపింపగలను, ଅଧିକାର ସହିତ କହିପାରିବି, అధికారంతో చెప్పగలను, ମୋର ପରମେଶ୍ୱର ମୋର ପ୍ରାର୍ଥନା ଶୁଣନ୍ତି, କ୍ଲାଇମେଟ କୁ ଚେଞ୍ଜ କରିଦିଅନ୍ତି। దేవుని నా ప్రార్థన విని వాతావరణాన్ని మార్చివేస్తాడు। ଆଜି ଅଧିକାର ସହିତ କହିପାରିବି, అధికారంతో నేను చెప్పగలను, ପୋକ ବାହାରୁଥିବା, ଘା ଇନଫେକ୍ସନ ହେଇଯାଇଥିବା, ଭାଙ୍ଗି ଯାଇଥିବା ଗୋଡକୁ ମଧ୍ୟ ଠିକ କରିବାର ରିଜଲ୍ଟ ମତେ ପ୍ରଭୁ ଦିଅନ୍ତି। పురుగులు కారుచ్చు, అది ఇన్ఫెక్షన్ తో నింపబడిన, అలాగే చీము నెత్తులు కారుతున్న కారుని కూడా బాగు చేయగలను ప్రార్థన చేసి। ଏ ଅଧିକାର କେତେବେଳେ ଆସେ? ఈ అధికారం ఎప్పుడు వస్తుందండి? ସେତେବେଳେ ఎప్పుడైతే ଅବ୍ରାହମକୁ କୁହାଗଲା, అబ్రాహాముతో దేవుడు అన్నాడు, ସେ ପର୍ବତକୁ ଯାଅ, ఇదిగో ఆ పర్వతానికి వెళ్ళు, 3 ଦିନ ଚାଲୁଥିଲେ ଇସାକୁ ଧରିକି। ఇస్సాకును పట్టుకుంటూ 3 రోజులు ప్రయాణం చేశాడు। ମୋସା ରାଜା ସିଂହାସନ ପରିତ୍ୟାଗ କଲେ, మోషే రాజు సింహాసనాన్ని విడిచిపెట్టాడు। 40 ବର୍ଷ ଶାସନ ପରେ 40 సంవత్సరాలు ఆయన 40 ବର୍ଷ ଗୋରୁ ମେଣ୍ଢା ଚରଉଥିଲେ। 40 సంవత్సరాల వరకు ఆయన గొర్రెలు ଯୋସେଫର ଜୀବନରେ ସେଇ କଷ୍ଟ యోసేపు జీవితంలో నా కష్టము 13 ବର୍ଷ ଥିଲା। 13 సంవత్సరాల శ్రమ। ଆପଣ ଭଲ ପାଳକ ହେବାକୁ ଚାହାନ୍ତି, మీరు మంచి కాపరిగా ఉండాలనుకుంటే ଅଧିକାର ପାଆନ୍ତୁ। అధికారం పొందుకోండి। ସୁସମାଚାର ପ୍ରଚାରକ ହେବା ପାଇଁ ଚାହାନ୍ତି, స్వార్థ ప్రకటించే వ్యక్తిగా ఉండాలనుకుంటే ଅଧିକାର ପାଆନ୍ତୁ। అధికారాన్ని పొందుకోండి। ଆପଣ ଯେକୌଣସି 5 ପ୍ରକାର ସେବାର ଆହ୍ୱାନକାରୀ ହେବା ପାଇଁ ଚାହାନ୍ତି, 5 రకాల పరిచర్యలో మీరు అధికారం పొందుకోవాలనుకుంటే ଅଧିକାରକୁ ପାଆନ୍ତୁ। దేవుడి ఇచ్చే అధికారాన్ని పొందుకోండి। ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ନୂତନ ନିୟମରେ ଯେଉଁ ବସ୍ତ୍ର ପିନ୍ଧେଇଲେ, యేసు ప్రభువు కొత్త నిబంధనలు ఏ యొక్క వస్త్రాన్ని అయితే ధరింపజేశారో, ତା ଶିଷ୍ୟମାନଙ୍କୁ ମାଥ୍ୟୁ 10:1 ଅନୁସାରେ ଗୋଟେ ଅଧିକାରର ବସ୍ତ୍ର ଥିଲା। అది శిష్యులకి మత్తయి సువార్త 10 అధ్యాయం 1వ వచనంలో
అధికార వస్త్రాన్ని ధరింపజేశాడు. এই অধিকার বস্ত্র কোন থিলা? ఈ అధికారపు యొక్క వస్త్రం ఏమై ఉన్నది? তুমি অসুচি আত্মাকু দূর কর। మీరు అపవిత్రాత్మను వెలగొడతారు. এই অধিকার বস্ত্র কোন থিলা? ఈ అధికారపు యొక్క వస్త్రాలు ఏమై তুমি ఉన్నవి? রোগী মানুকু পীড়া মানুকু দূর কর। మీరు వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తారు. যেপরি সেমানে ঠিক হই পারিবে ఏ విధంగా కుదుర్చబడగలరు. এথিপাই তুমি কোন কর? అందుకోసం మీరు ఏం చేయాలి? এ অধিকার ఈ అధికారాన్ని প্রভুଙ୍କ ଲୋକମାନେ నా ప్రియమైన దేవుని ప్రజలారా, প্রভু শিষ্য ভাବରେ মনোনীত কলা পরে ମଧ୍ୟ యేసు ప్రభువారు తన శిష్యునిగా నియమించుకున్న অনেক తర్వాత కూడా সময় পরে সে